నేను విద్యాశాఖ మీద మాట్లాడే ముందు కొన్ని అంశాల ముందు వారు మాట్లాడుతూ చెప్పారు. మేము ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో 20,000 చేసినాం 25,000 చేసినాం అని చెప్పేసి అన్నారు కదా. మా జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి. ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా, నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏ ఒక్క గ్రామం 107 గ్రామాల్లో రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి. అందుకే ఉట్టిగా వాదనల కోసం నెంబర్ల కోసం అది కాదు అధ్యక్ష. మీరు ప్రామిస్ చేసిండ్రు, ప్రామిస్ చేసిన దానిలో కొంత 50% వరకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మొత్తం అడుగుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. అందుకే నా జనగామనే కాదు మీ యొక్క మధుర నియోజకవర్గం అయినా పర్వాలేదు, ఎక్కడికి వచ్చినా కూడా మేము కూడా వస్తాం. మేము తప్పు మాట్లాడినట్లయితే మా యొక్క ఆ రైతుల ముందే నేను ముక్కుని ఎగరాస్తా అధ్యక్ష. అది నేను వదిలిపెడుతున్నా అధ్యక్ష దాన్ని. ఎందుకంటే మేము ఇది మాట్లాడగానే వారు ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు, మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం. వారికి కొద్దిగంత ఎక్కువగా ఈ యొక్క గోబెల్స్ గురించి వాటి గురించి బాగా తెలుసు అధ్యక్ష. విద్యాశాఖలో ఇవాళ విద్యాశాఖకు మంత్రి గారుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పనితీరు ఎట్లా ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఉంటుంది ఏం లేదని చెప్పి నేను సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి టైం ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటిదాకా సెక్రటరీ కూడా 4 సార్లు సెక్రటరీలో మార్చిండ్రు. మాట్లాడుతున్నా అధ్యక్ష, నేను ఏం మాట్లాడతలేను. ఇవాళ ఆ విద్యాశాఖలో ఏదైతే ఈ 15 నెలల్లో జరిగిందో భారతదేశంలో ఏనాడు కూడా ఏ సంవత్సరంలో కూడా జరగనంతగా ఒక్క ఈ సంవత్సరంలో విద్యాశాఖలో స్కూల్ ఎడ్యుకేషన్ లో 2 లక్షల మంది డ్రాప్ అవుట్ అయినరు. ఇది నేను రాసింది కాదు అధ్యక్ష, అనేక పేపర్లు వారు కూడా ఒకటో రెండో సమయం మాట్లాడిండ్రు. 2 లక్షల మంది జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో మొత్తం తగ్గిపోయిండ్రు. యూనివర్సిటీల గురించి చాలా ఎక్కువగా చెప్పింది, మేము పట్టించుకోవట్లేదని చెప్పేసి అదే యూనివర్సిటీలో ఒక మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి ఆ మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి మొత్తం కూడా ఇలా ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదు. ఇవాళ మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ మొత్తాన్ని పండబెట్టింది అధ్యక్ష. అంతేకాదు ఆర్థిక శాఖ మంత్రులు ఒక మాట చెప్పిండ్రు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఇక్కడే ఎల్ఓపిగా ఉన్నప్పుడు మొత్తం కూడా ఇలా ఈ యూనివర్సిటీ విద్యార్థులకు 3,000 రూపాయలు ఇస్తున్నారు, 1,500 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా 3,000 ఇచ్చే పరిస్థితుల్లో మీ ప్రభుత్వం లేదా? వాళ్ళందరినీ కూడా వ్యయంగా ఎందుకు ఎక్స్పెండిచర్ గా భావిస్తున్నారు? ఇది మానవ వనరుల మీద పెట్టినది కాబట్టి మీరు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అడిగారు. మరి వారే ఇలా ఆర్థిక శాఖ మంత్రి అయినరు, వారు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకో మాట కూడా చెప్పింది, ఇవాళ యూనివర్సిటీలో పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళంత మాత్రాన వాళ్ళకి సబ్జెక్ట్ లేకుండా కాదు, వాళ్ళు ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు, పెంచుతామని చెప్తే మేము పెంచే 1,500 నుంచి 1,800 చేసి దాన్ని 3 నెలల నుంచి ₹1 రాలేదు అధ్యక్ష. వీరు వచ్చిన 15 నెలల నుంచి కూడా ఏ యూనివర్సిటీకి కానీ ఏ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ₹1 రాలే, ఒక్క ఇటుక పెట్టలే, ఒక్క రిక్రూట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కొన్ని జరిపినారు అధ్యక్ష. అంతే తప్ప కానీ ఎక్కడ చేయలేదు. దయచేసి విద్యాశాఖ మంత్రులుగా ఉన్న ముఖ్యమంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది అందరూ కూడా ఆలోచించి. సార్, నేను పల్లారాజేశ్వర రెడ్డి గారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతారు, చదువుకున్నవారు, వాస్తవాలకు కొంచెం దగ్గరగా మాట్లాడతారని ఆశించాను అధ్యక్ష. వారు మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే వారు కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో కూడా గతంలో పనిచేశారు. కొంత వాస్తవాలు చెప్తే మేము కూడా ఏమైనా పనికొచ్చామంటే వాడుకుంటాం అనుకున్నాం. కానీ మరీ ఇంత బ్లేటెంట్గా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ చూస్తున్నారు, వారి సమయం లేదు, ఏమి పట్టించుకోవట్లేదు అని అంటారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకవేళ మీరు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఉండి ఉంటారు కాబట్టి అందరూ అట్లాగే ఉంటారని మీరు భావిస్తే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి గారు, నేను అధ్యక్ష, వారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఉంటారు, మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ శాఖను వారు చూస్తూ ఈరోజు అధ్యక్ష 11,000 మంది టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి 10 సంవత్సరాలు మీ సమయంలో రిక్రూట్ చేయకపోతే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదట డిఎస్సిని ప్రకటించడమే కాదు, రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఖాళీగా ఉంటే ఇంకొక 5,000 నుంచి 6,000 మంది టీచర్స్ రిక్రూట్ చేస్తామని ప్రకటించారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ షోస్ హౌ సీరియస్ ది సీఎం ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అధ్యక్ష, 22,000 మందికి అధ్యక్ష ప్రమోషన్స్ ఇచ్చి 10 సంవత్సరాలు విద్యాశాఖ నిర్వీర్యం
చేసి మీరు ఎవరు పట్టించుకోకపోతే టీచర్స్ని 22,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళందరికీ మోరల్ బూస్ట్ ఇచ్చి పేద పిల్లలు చదువుకునే పాఠశాలకు బాగా విద్యాబుద్ధులు నేర్పించండి అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించారు అధ్యక్ష. 36,000 మంది టీచర్స్కి 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోతే సీరియస్గా ఎక్సర్సైజ్ చేసి అన్ని సంఘాల్లో పిలిచి 36,000 మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని పూర్తిగా మీరు గాలికి వదిలేస్తే సామాజిక యాంగిల్లో కూడా ఆలోచన చేసి విద్యాబుద్ధులు నేర్పేటువంటి యూనివర్సిటీస్ అన్నింటిలో అందరికీ సమానమైన సామాజిక న్యాయం కూడా చేయాలన్నటువంటి ఆలోచనతో 12 మంది వైస్ ఛాన్సలర్స్ని సమాజంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాల నుంచి కూడా తీసుకొని ఈరోజు వీసీలు నియమించడమే కాకుండా మనం అందరం గర్వకారణంగా చూసేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి మొట్టమొదటిసారి ఒక దళిత వీసీని నియమించి ఈరోజు కమిట్మెంట్ ఏంటో చూపించారు అధ్యక్షుడు. 100 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ యూనివర్సిటీకి ఒక దళిత వీసీ రాలేదు అధ్యక్ష. దిస్ ఇస్ వాట్ our commitment and the Chief Minister's commitment towards the social justice. అధ్యక్ష, అంతెందుకు ఇంకా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు బాగా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలు మీరు పట్టించుకోకపోతే కూడా 40% డైట్ ఛార్జెస్ ఒకటేసారి పెంచి 40% డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పట్టించుకోలేదు అధ్యక్ష, గాలికి వదిలేశారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారు. 200% కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యుక్త వయసు పెరిగేటువంటి ఆడపిల్లల అవసరాలు చాలా ఉంటాయి, మనం ఇట్లా వదిలేస్తే మంచిది కాదని ఆలోచించి ఎట్ ఏ టైం బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంతెందుకు అధ్యక్ష, మీరు ఒక్కసారి ఆలోచించే నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ ఎప్పుడైనా ఒక్కసారైనా వెళ్ళి చూసొచ్చారా? మనమందరం మహిళలు ఎదగాలని కోరుకుంటున్నాం. అటువంటి యూనివర్సిటీస్కి మనం అందరం గర్వించేటువంటి పోరాట యోధురాలు వీరనారి చాకలి ఆయలమ్మ పేరు పెట్టి గాలికి వదిలేలేదు అధ్యక్ష. ఆడికి ప్రత్యేకంగా వెళ్ళారు. యూనివర్సిటీ ప్రాంగణం అంతా కలిదిరి ప్రపంచంలోనే ఇది గొప్ప యూనివర్సిటీగా ఎదగాలి, మహిళలంతా కూడా ఇన్స్పిరేషన్ పొందేటట్టుగా ఉండాలనేటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి పాత బిల్డింగ్స్ అన్నింటినీ కూడా రెస్టోర్ చేస్తూ హెరిటేజ్ బిల్డింగ్స్ రెస్టోర్ చేయడానికి వెంటనే నిధులు కావాలంటే నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి 15 కోట్ల రూపాయల ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయండి, చేస్తే బిల్డింగ్స్ రెస్టరేషన్ అయితే. ఇవి కాకుండా ఇంకొక 540 కోట్ల రూపాయలు అదనంగా బిల్డింగ్స్ కట్టడానికి వెంటనే శాంక్షన్ ఇవ్వటమే కాకుండా ఇమీడియట్ గా 100 crores రిలీజ్ చేయండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇది అధ్యక్ష, ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి అనుబంధం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష మీరందరూ వినే ఉంటారు. ఈ మధ్య యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నా భూతో నా భవిష్యత్ బహుశా ఈ దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఒక్కొక్క స్కూలు 25 ఎకరాలకు తగ్గకుండా ఆ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ పెట్టి క్రీడా ప్రాంగణాలు, ఫుట్బాల్ కోర్ట్, క్రికెట్ కోర్ట్, యాంపీ థియేటర్, లోపల ఇండోర్ స్టేడియంస్, ఇండోర్ గేమ్స్, చదువుకోవడానికి కావాల్సిన డిజిటల్ బోర్డ్స్ టోటల్ గా ఇంగ్లీష్ మీడియంతో అద్భుతంగా కట్టేటట్టుగా డిజైన్ చేయించడమే కాకుండా చివరికి బోధన చేసేటువంటి బోధనా సిబ్బంది కూడా మళ్ళీ బయట ఉంటే ఇక్కడ విద్యకు నష్టం జరుగుతుందేమో వాళ్ళకు కూడా అక్కడ రెసిడెన్షియల్ క్వార్టర్స్ అక్కడే ఉండాలని చెప్పి అందులో పొందుపరిచి ఒకటే దఫా బహుశా నాకు తెలిసి భారత ప్రభుత్వం కూడా చేయలేదనుకుంటా, ఒకటే దఫా 58 స్కూల్ని ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష.